శ్రీశైల క్షేత్రంలో గల మాణిక్యేశ్వరి మాత సుఖాశ్రమం వద్ద ఉన్నాము. 1975లో యానగొందిలో అదృశ్యమయ్యి శ్రీశైలంలో ప్రత్యక్షమయ్యారు. ఈమె 1975 నుంచి 78 వరకు శ్రీశైలంలోనే ధ్యానం చేసినట్టుగా చెబుతారు. శ్రీశైలంలో గల ఈ ఆశ్రమం వృక్షం కింద ధ్యానం చేస్తే అమ్మగారి దర్శనం కలుగుతుందని కూడా భక్తులు నమ్ముతారు. 1981 మే 8వ తేదీన ఈ ఆశ్రమం నిర్మించారు. ఇక్కడ వేద పాఠశాలలో దాదాపు 30 మందికి ఉచితంగా విద్య అందిస్తారు. శ్రీశైల క్షేత్రంలో గతంలో జంతుబలులను అమ్మ ఆజ్ఞతో నిషేధించినట్టు కూడా చెబుతారు. ఇక్కడ గల కోనేరు కూడా అమ్మ అప్పట్లో త్రిశూలంతో కొడితే ఏర్పడినట్టుగా చెప్తారు. నా పేరు బ్రహ్మానంద స్వామి. మాతా మాణిక్యేశ్వరి ఆశ్రమంలో ఉంటాను శ్రీశైలంలో. ఇంతకుముందు కరీంనగర్ ఆశ్రమంలో ఉన్నాను. దాని తర్వాత అమ్మగారు ఇక్కడ శ్రీశైలం ఆశ్రమానికి పంపించినారు. అమ్మగారు చిన్నప్పటి నుంచి నిరాహారి. మాతా మాణిక్యేశ్వరి మాత అంటారు. అమ్మగారు మెయిన్ ఆశ్రమము యానగొండలో ఉన్నది. కర్ణాటకలో అమ్మ పుట్టినప్పుడు కూడా ఏమి ఆహారం తీసుకోలేదు. తల్లిపాలు తాగిందంటే మళ్ళీ ఎటువంటి ఆహారం కూడా తీసుకోలేదు. అమ్మ తీసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అక్కడిక్కడ చూపెడితే కూడా అమ్మ మహాయోగిని ఆయన అమ్మ అని ఒక ముస్లిం మాతని చెప్పినాడు. అప్పటి నుంచి వాళ్ళు కూడా కొద్దిగా నమ్మినారు. తర్వాత అమ్మ యానగొంద వచ్చి 1950లో యానగొంద వచ్చినారు. యానగొంద వచ్చి అక్కడ కింద బుగ్గ ఉన్నది, రామదేవుని గుడి అని ఉన్నది. అక్కడ అమ్మ చెట్టు ఉన్నది. చెట్టు మీద ధ్యానం చేసేవాళ్ళు. తర్వాత అమ్మగారు గుట్ట మీదకి వచ్చారు. గుట్ట మీదకి వచ్చిపోతుండేవాళ్ళు. అక్కడ గుట్ట మీద దర్గా ఒకటే ఉండేదంట. అప్పుడు దర్గా ఉంటే ఏమి ఎటువంటి టెంపుల్స్ కానీ ఏం లేకుండే అమ్మగారు కొద్దిగా డెవలప్ చేసి వస్తుంది ఉంటే భక్తులు తెలిసి వచ్చేవారు. అమ్మగారు అప్పుడు కొంతమంది భక్తులకు అమ్మగారు తింటారు అని అనుమానం వచ్చింది. కొంతమంది అనుకుంటారు తినకుంటే ఎట్లా ఉంటారు అని అనుమానం వస్తే అమ్మ అప్పుడు 1950లో ఒక రూమ్ కడుతుంటే రూమ్ కట్టకన్నా మొత్తము రూమ్ కట్టినారు. తలుపులు పెట్టకన్నా మొత్తం సీల్ చేయండి అన్నారు. సీల్ చేసిన తర్వాత అమ్మగారు అందులో పోయినారు. 71 డేస్ అందులో ఉన్నారు. 71 డేస్ తర్వాత శివరాత్రి రోజు మా ఉదయం 4 గంటలకు కొద్దిగా క్రాక్ ఇచ్చి అమ్మగారు కొంచెం హోల్ ఏర్పడి అమ్మగారు అందులో నుంచి దర్శించారు. 71 డేస్ అమ్మగారు దాని కింద 71 డేస్ ఎటువంటి ఆహారం లేకుండా ఉన్నారు. యానగొంది కర్ణాటకలో. అప్పుడు యుఎస్ఏ నుంచి ఇక్కడ కేర్ ఆర్గనైజేషన్ అని ఉన్నది. దాని ప్రెసిడెంట్ అక్కడ ఉమ్నాబాద్ ఇక్కడ వచ్చినాడట. వస్తే అమ్మగారి గురించి లేదు అమ్మ తినకుండా తాగుంటే ఎట్లా ఉంటారని వచ్చినాడంట. వస్తే నమ్మకుంటే వచ్చి అమ్మగారు వచ్చినారు. అమ్మగారి దర్శనం అయింది. అమ్మగారు ఆజ్ఞతోనే అమ్మ స్నానం చేసే వాటరు మా అమ్మగారు రూమ్ వస్తే ఉంచుతుంది. హోమింగ్ కలెక్ట్ చేసుకొని అమ్మగారు స్నానం చేసిన వాటరు తుడుచుకునే టవల్ తీసుకొని అనాలిసిస్ పంపించారంట. అక్కడ అమెరికా వస్తే అమ్మ నిరాహారిణి అని తెలియదు. నిరాహారిణి అమ్మగారు ఏం తీసుకోరు. మనకు తెలుస్తుంది. చెమట కూడా రాదు. అమ్మగారిని ఇంతవరకు పడుకుంటే మా భక్తులకు దర్శనం పడకుండా కళ్ళు మూసడము కానీ ఆవలింతలు కానీ దగ్గు వచ్చింది కానీ ఎవ్వరు చూడలేదు. ఇంతవరకు చూడలేదు. అమ్మగారు 1934లో అమ్మగారు పుట్టారు. 34 నుంచి 2020లో అమ్మగారు సమాధి అయినారు, లింగైక్యమైనారు. 86 సంవత్సరాలు ఉన్నారు అమ్మగారు వితౌట్ వాటర్. చిన్నప్పటి నుంచి పాలు తాగిందంట. పాలు తాగిన తర్వాత మళ్ళీ ఇటువంటి ఆహారం కూడా తీసుకోలేదు అమ్మగారు. 86 ఏళ్ళు వితౌట్ ఫుడ్. అంటే ఇక్కడ ఆశ్రమం పెట్టడానికి శ్రీశైలంలో పెట్టడానికి కారణం అమ్మగారు అక్కడ నుంచి శ్రీశైలంలో వచ్చినారు. అక్కడ నుంచి యానగొండలో అదృష్టమై ఇక్కడ శ్రీశైలం వచ్చినారు. శ్రీశైలం వస్తే ఇక్కడ ఎంచుకున్నారు అమ్మ. ఇక్కడ చెట్టు ఉండే ఇదంతా లేదు. కింద చెట్టు ఉండే. చెట్టు మొత్తం చుట్టుముట్టు చీర కట్టి మీద చెట్టు మీద ఉంది కదా. ఇక్కడ చెట్టు మీద కూర్చొని ఒక మంచలాగా వేసి మంచం మీద దాని మీద కూర్చునేవాళ్ళు అమ్మగారు. అప్పుడు ఇదంతా వాటర్ ఏం లేకపోతే అక్కడ పాతాళగంగ ఉంది కదా. పాతాళగంగలో స్నానం చేసి వచ్చేవాళ్ళంట అప్పుడప్పుడు. తర్వాత ఇక్కడ త్రిశూలంతో కొట్టినారు. అప్పటి నుంచి వాటర్ వస్తాయి. 1975 నుంచి 78 మధ్యలో ఇక్కడ ఈ కోనేరు ఏర్పడడానికి కూడా అమ్మగారు త్రిశూలంతో కొడితేనే ఏర్పడింది. 1975 నుంచి 78 వరకు 3 సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేశారు అమ్మగారు. 3 సంవత్సరాలు ధ్యానం చేశారు. తర్వాత కోనేరు నీళ్ళు లేకపోతే అక్కడ త్రిశూలంతో కొట్టినారు. కొడితే వాటర్ వచ్చింది. అప్పుడు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గుడిలో అమ్మగారు జంతు బలి చేసేవాళ్ళు. దున్నపోతు బలి ఇచ్చేవాళ్ళంట. అప్పుడు అమ్మగారే బలి చేసేవారు.
అమ్మగారు ఆపేశారు కదా. అమ్మగారే ఆపేశారు. ఆహా. అప్పుడు రామారావు ఉంటే రామారావు చెప్పి రామారావే జంతుబలి నిషేధ చట్టం తీసుకున్నాను. ఆహా. అప్పుడు అమ్మ కరీంనగర్లో ఉన్నప్పుడు అంజయ్ వచ్చినాడంట. అంజయ్ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే ఉన్నాను అంటున్నానంట. ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ వచ్చాడు. అమ్మ ఏమైనా సేవ ఉంటో చెప్పండి అమ్మ అంటే ఇక్కడ గుడి కట్టిందా అంటే గుడి ఆడనే కట్టింది. టీఎన్జే. ఆయన ఒక 1 year లోపే ఉన్నాడు అనుకుంటా సీఎంగా. అదే స్వామి, ఇంకేమైనా డీటెయిల్స్ ఇస్తారా? అమ్మగారు చిన్నప్పుడు కూడా అడవికి వెళ్ళేది. వాళ్ళకి అమ్మగారికి పశువులు ఉండేదంట. పశువులు ఉంటే అమ్మగారు అడవిలోకి వెళ్ళేదంట. అడవిలోకి వెళ్తే ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ వెళ్ళేవాడంట. అమ్మ అడవిలోకి వెళ్ళిన తర్వాత అమ్మగారు చెట్టు మీద ధ్యానం కూర్చునేదంట. చెట్టు మీద ధ్యానం సాయంత్రం దిగేదంట. అమ్మ ఒక్కొక్కసారి అమ్మనే కొట్టుకొని పోయేదంట. వాటిని కొట్టుకొని పోయి వాటి చుట్టుముట్టు గీత గీసేదంట. చుట్టుముట్టు గీసి అమ్మ సాయంత్రం చెట్టు మీద ధ్యానం చేసేదంట. సాయంత్రం దిగి మళ్ళీ కొట్టుకొని వచ్చేదంట. అప్పుడు వాటి కడుపులు నిండుగా ఉండేదండి అంట. నిండుగా ఉండేటి వచ్చినాక రోజు కన్నా ఎక్కువ పాలు ఇచ్చేది అంట. అప్పుడు రామరెడ్డి అని సర్పంచ్ ఉన్నాడు అక్కడ యానగంజ్లో. సర్పంచ్ ఉంటే ఆయన ఫస్ట్ సేవకుడు సేవ చేసింది. ఫస్ట్ సేవకుడు ఆయన అమ్మ భక్తుడు ఆయన. అమ్మ నేను పిండుకొని స్నానం చేసుకొని పిండుకొని పాలు తెచ్చినాడమ్మా అని అంట. తాగండమ్మా అని అంట. ఏమన్నా నేను తాగని తెలుసు కదా అన్నాడు. లేదమ్మా మంచిగా తాగండమ్మా మంచిగా పిండుకొని తెచ్చినాడంటే కొంచెం చూడండి ఆయన ఏం తెచ్చినామంటే పాలు రస్తాం అనుకోండి. ఇది ఇక్కడ అమ్మగారు సాక్షాత్ కల్పవృక్షం నైనా భగవంతుడు. 86 సంవత్సరాలు ఎటువంటి ఫుడ్ లేదంటే భగవంతుడు అన్నట్టు కదా. అమ్మ సాక్షాత్ కల్పవృక్షం నైనా. కల్పవృక్షం దగ్గర మనం నిల్చొని ఏం కోరినా నెరవేరుతాయో అమ్మగారి దగ్గర కూడా అట్లా మనం ఏం కోరినా నెరవేరుతాయి. అమ్మగారి సిద్ధాంతం ఏంటంటే అహింసా సిద్ధాంతం. మధుమాంసాలు ఒకటి తినకూడదు నాయన, అది మన ఆహారం కాదు. మధుమాంసాలు ఒకటి బంద్ చేస్తే మన్వంతరం వరకు మానవ జన్మనే వస్తుంది ఆయన అంటారు. ఇక్కడ ఎవరికి తెలియదు. ఇక్కడ శ్రీశైలంలో ఈ ఆశ్రమం ఎక్కడ ఎవరికి తెలియదు. చాలా అడవిలోకి ఉంది కదా, అడవిలోకి ఉంది. చాలా మందికి లేదు. ఇక్కడ శ్రీశైలంలో బస్ స్టాండ్ దిగి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ రింగ్ రోడ్ సైడ్ వాసవి విహారం ఉంది. వాసవి విహారం నుంచి కొద్దిగా ముంగడి వస్తే కొద్దిగా లెఫ్ట్ సైడ్ మాతా మాణికేశ్వరి కమాన్ వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వస్తే ఒక 1 kilometer ఉంటుంది. లోపల మట్టి రోడ్ సరిగ్గా బాగాలేదు. ఇక్కడ వస్తే మాత్రం ఇటువంటి జాగా ఎప్పుడు చూడలేదు నాయన. చాలా మంది అంటారు ఇటువంటి జాగా ఎప్పుడు చూడలేదు నాయన, చూసి ఎప్పుడో వచ్చేవాళ్ళం మేము. ఇక్కడ ధ్యానం బాగుంటుంది అంటారు. అమ్మని ఏ కోరిక కోరుకున్నా తీరుతాయి ఇక్కడ. అమ్మగారు ఏ కోరినా తీరుతాయి. అమ్మగారు పిల్లలు లేరంటే పిల్లలు అవుతారు. అమ్మ అంతా ఆడపిల్లలు అంటే మగ పిల్లలు అవుతారు. చాలా మంది ఆశ్రమంలో ఉన్నారా ఇప్పుడు లేరు. భక్తులు ఉన్నారు ఇక్కడ. చాలా మంది ఇక్కడ ధ్యానం చేస్తున్నాం అనుకో. ధ్యానం చేసుకుంటే 100% అమ్మ దర్శనం ఇస్తారు, మాట్లాడతారు. పైన 2024 డిసెంబర్లో ఒకతనికి అమ్మ దర్శనం ఇస్తారు. ధ్యానంలో దర్శనం ఇస్తారంట. ఉపదేశం కూడా ఇచ్చారు, మంత్రోపదేశం కూడా ఇచ్చారు ఇక్కడ 2024 డిసెంబర్లో. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది. 2001 నుంచి వేద పాఠశాల ఉన్నది. ఇప్పుడు 25 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ. వేద పాఠశాల నేర్చుకుంటారు. మొత్తం నేర్చుకోవాలంటే కంప్లీట్ కోర్సు 6 years అవుతుంది. అంటే ఏమి ఖర్చు లేకుండా ఫ్రీగా నేర్పిస్తాం. అన్ని భోజనం గిన అంతా ఇక్కడే ఉంటుంది. భక్తులకు కూడా పెడతారా మామూలుగా? భక్తులు ఎవరైనా వస్తే భక్తులకు కూడా పెడతాం. నేను ఇప్పుడు వస్తే భక్తులకు కూడా ఉంటుంది. భక్తులకు కూడా పెడతాం. ఇది చాలా మంచి ప్లేస్ అయినా ధ్యానానికి చాలా మంచి ప్లేస్, అనువైన ప్రదేశము. ఇక్కడ చాలా మంది వచ్చిన భక్తులు శ్రీశైలం వచ్చిన ఎవరికి తెలియదు ఇక్కడ ఆశ్రమం ఉన్నది అని తెలియదు. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చిపోతారు ఇక్కడ. రండి చూడండి ఇక్కడ అమ్మగారు ఇక్కడ శ్రీశైలం నుంచి 24 గంటలు వాటర్ వస్తాయి. లోపల నుంచి ఇక్కడ 24 hours లోపల పడితే అక్కడ నీళ్ళు వస్తాయి. లోపలికి ఇక్కడ నీళ్లు అమ్మగారు స్నానం చేయడానికి బకెట్ మునగడానికి ఇట్లా రౌండ్ కొట్టించారు. ఇక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడ వెళ్ళిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లానే పారుతున్నాయి? 1975 నుంచి 78 మధ్యలో కొట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంటాయి. 1975 నుంచి 78 మధ్యలో ఎప్పుడు కొట్టినారో తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 75 అంటే 45-46 years నుంచి వస్తూనే ఉంటాయి. ఒకవేళ వర్షం తగ్గైతే ఈ నీళ్ళు డ్రాప్